హాయ్, వెల్కమ్ టు ది రోహిత్ బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే, చాలా కాలం నుంచి మనము ఒక విషయంలో తెలుసుకున్నాం. అదేంటంటే, సైబర్ క్రైమ్స్ ఎక్కువగా ఏదైనా ఒక ఓటీపీ పంపించి ఆ ఓటీపీ తెలుసుకొని దాని ద్వారా వచ్చేసి ఫ్రాడ్స్ చేసేవాళ్ళు. అదేవిధంగా ఏదైనా లింక్స్ ఓపెన్ చేసి ఆ లింకు క్లిక్ చేయడం ద్వారా మన బ్యాంక్ అకౌంటులో ఉన్నటువంటి అమౌంట్ కాజేసేవాళ్ళు. కాకపోతే ఈ మధ్య కాలంలో ఈ సైబర్ క్రైమ్స్ అనేటివి వేరే కొత్త దారులు వెతుక్కుంటూ ఏం చేస్తున్నారంటే, స్టూడెంట్స్ విషయంలో కావచ్చు, జాబ్ ఆపర్చునిటీ కల్పిస్తామని చెప్పేసి ఆ విషయాల్లో కావచ్చు, మీకు లాటరీ తగిలింది, మీరు ఒక చిన్న అమౌంట్ పంపిస్తే ప్రాసెసింగ్ ఫీజు మేము మొత్తం అమౌంట్ మీకు సెండ్ చేస్తామని చెప్పి ఆ విషయాలలో చెప్పడం కావచ్చు. అవతల వ్యక్తులను స్టార్టింగ్ ఆకర్షిస్తారు. అక్కడ ఏదైనా తేడా జరిగిందంటే భయభ్రాంతులను చేస్తారు. ఏదైనా ఆశ చూపించి ఆకర్షించి వాళ్ళు చేసే మొట్ట పని ఏదంటే, మీరు ఒక 500 లేదా 1000 రూపాయలు లేదా 2000 అమౌంట్ మాకు సెండ్ చేయండి, మీకు ఆల్రెడీ ఫారిన్ నుంచి మీకు అమౌంట్ కొట్టాము, ఈ అమౌంట్ మీ అకౌంట్లో చూపించడానికి మీకు జస్ట్ మేము అడుగుతున్న ఒక ప్రాసెసింగ్ ఫీజు అంతే, ఇంకొక విషయం ఏం లేదని చెప్పేసి అలా ఫ్రాడ్ చేస్తున్నారు. బట్ కాకపోతే వాళ్ళు మనకు అమౌంట్ కొట్టినట్టు స్క్రీన్ షాట్ కూడా చూపిస్తున్నారు. ఫర్ సపోజ్ మనము ఎవరికైనా ఫోన్పే కొడితే రిసిప్ట్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది కదా, ఆ రిసిప్ట్ డిస్ప్లే అనేది కూడా వాళ్ళు టెక్నాలజీ యూజ్ చేసి టెక్నికల్గా వాళ్ళు ఆ ప్రూఫ్ చూపిస్తున్నారనమాట. ఇదో మీకు అమౌంట్ కొట్టాము, ఇదో ఫోన్పే నుంచి మీ పేరు ఉంటుంది, మీ నెంబర్ ఉంటుంది, అమౌంట్ వాళ్ళు సెండ్ చేసిన ఎంత అయితే మొత్తం ఉంటుందో ఆ అమౌంట్ కూడా దాంట్లో ఆ రిసిప్ట్లో మనకు కనబడుతుంది. బట్ అది ఫేక్. మనకి అమౌంట్ కొట్టమని చెప్పిన తర్వాత సరే మేము ఈ అమౌంట్ కొట్టేస్తే అంత అమౌంట్ మాకు వస్తుంది కదా అనే ఆశతో ఏం చేస్తున్నారంటే, ఒక 2000 1000 రూపాయలు కొట్టే ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు వచ్చేసి నెంబర్లు చెప్పరు. క్యూఆర్ కోడ్ పంపించిన తర్వాత 99% అమౌంట్ పోదు. వాళ్ళ దగ్గర ఒక 5-6 లేదా ఒక 10 క్యూఆర్ కోడ్స్ దాకా వాళ్ళ దగ్గర ఉంటాయి. ఫస్ట్ ఒక క్యూఆర్ కోడ్కి సంబంధించినది వాళ్ళకు ఆ స్క్రీన్లో క్యూఆర్ కోడ్ పంపిస్తారు. అది ట్రై చేసిన తర్వాత అది అమౌంట్ పోదు. మనం 2000 వాళ్ళకు కొట్టాలని చెప్పేసి అనుకుంటాం కదా, అది పోదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, కంటిన్యూస్గా ఇది ట్రై చేయండి, ఈ క్యూఆర్ కోడ్కు ట్రై చేయండి, లేకపోతే ఇంకొక క్యూఆర్ కోడ్కు ట్రై చేయండి అని చెప్పేసి ఒక 4-5 రకాల క్యూఆర్ కోడ్స్ వాళ్ళు పంపిస్తారు. ఏ యూపీఐ యాప్ కూడా కొన్ని క్యూఆర్ కోడ్స్ సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే లైక్ దట్ దానివల్ల ఏదో కొన్ని ఫ్రాడ్స్ జరిగి ఉండిండొచ్చు గతంలో. దానివల్ల ఏదైనా కేసులు అవి జరిగి ఉండడం కారణంగా అవి బ్లాక్ చేసి ఉంటారనమాట. కొన్ని బ్లాక్ చేసి ఉంటారు, కొన్ని బ్లాక్ చేసి ఉండరు. ఎందుకంటే కొన్ని ఇంకా పోలీసుల దృష్టికి కావచ్చు, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళ దృష్టికి కావచ్చు, ఇంకా పోయి ఉండవు. సో ఏది పోయింది ఏది పోలేదని చెప్పేసి వీళ్ళకి తెలియదనమాట. ఏదైనా ఫ్రాడ్ చేసే విషయంలోనే కదా వాళ్ళకు కూడా ఈ విషయం అర్థమయ్యేది. కాబట్టి వాళ్ళు ఒక క్యూఆర్ కోడ్ అయిపోయిన తర్వాత ఇంకొక క్యూఆర్ కోడ్, దాని తర్వాత ఇంకోటి అట్లా ఒక 4-5 రకాల క్యూఆర్ కోడ్స్ మీకు పంపిస్తారు. అది మీకు అది యాక్సెస్ వచ్చేంత వరకు, మీరు పంపించేంత వరకు. వన్స్ మీరు అమౌంట్ పంపించగానే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకొక విషయం చెప్తారు. లేదండి, అదండి, ఇదండి, ఇలా చేయాలంటే అలా జరగాలంటే మీరు ఇప్పుడు 2000 కొట్టినారు కదా, ఇంకొక 3000 కొట్టండి అని చెప్తారు. ఫస్ట్ 2000 చెప్పినాడు కదా, ఇప్పుడు 3000 చెప్తాడు. నెక్స్ట్ ఆ 3000 కొట్టిన తర్వాత ఇంకొక విషయం చెప్తాడు. అలా 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 పెంచుకుంటూ పోతుంటాడు. అదేంటి, నాకు అన్ని లక్షలు ఇస్తా అని చెప్పేసి వీడు అమౌంట్ ఇట్లా పెంచుకుంటూ పోతున్నాడు, ఏంది విషయము, ఏంది కథ అని చెప్పేసి ఇతనిలో ఒక ఆందోళన అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. నేను ఏం చేస్తున్నాను, ఇతను వాడైతే అమౌంట్ వానికి పంపించుకునే విషయంలో వాడు పర్ఫెక్ట్గా సక్సెస్ అవుతుంటాడు. నువ్వు ఆ విధంగా ప్రోత్సహిస్తుంటాడు, ఆ విధంగా ఎంకరేజ్మెంట్ చేస్తుంటాడు. నువ్వు వాడిని మాయలో పడి నువ్వంతా చేస్తూ ఉంటావు. ఇంకా నా వల్ల కాదు, నాకు ఆ డబ్బులు నాకు అవసరం లేదురా దేవుడా అని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే రిలీజ్ అయ్యి యూటర్న్ తీసుకునే సిచ్యువేషన్లో వాడు ఏం చేస్తాడంటే, మళ్ళీ నిన్ను భయభ్రాంతులు చేస్తాడు. మమ్మల్ని డబ్బులు అడిగినావు, అట్లా చేసినావు, ఇట్లా చేసినావు అని చెప్పేసి మీ మీద కేసు పెడతాము, మీ మీద సిబిఐలో అక్కడ ఇక్కడ మీకు కేసు పెడతాము, మిమ్మల్ని జైలు పంపిస్తామని చెప్పేసి మళ్ళీ రివర్స్ అటాక్ వాళ్ళే చేస్తారు. మనకు విషయము వాడు మనల్ని ఫ్రాడ్ చేసినాడు, వాడు ఇట్లా మన దగ్గర డబ్బులు లాగేసినాడు అనే విషయం మనకు అర్థమైంటుంది. ఆ విషయం మనకు అర్థమైందనే విషయం వాడు అర్థం చేసుకొని వాడు మళ్ళీ రివర్స్ అటాక్ చేస్తాడు మన మీద. సో నేను మెయిన్గా చెప్పే విషయాలు ఒకటే, ఫ్రాడ్ చేసేవాడు కంపల్సరీ మీ విషయంలో క్యూఆర్ కోడ్స్ 1 2 3 4 ఒకటి కుదిరితే వాడికి అయిపోతుంది, ఒకటి కుదరకపోతే అంటే మళ్ళీ ఇంకో క్యూఆర్ కోడ్, అది యాక్సెప్ట్ చేయాలంటే ఇంకో క్యూఆర్ కోడ్ అట్లా పంపిస్తాడు. ఫస్ట్ నెంబర్ 1 ఇది బాగా గుర్తుపెట్టుకోండి. రెండోది వచ్చేసి ఫస్ట్ చిన్న అమౌంట్ టార్గెట్ చేస్తాడు. అంటే వీడు మనకు అమౌంట్
ఇచ్చే పొజిషన్‌లో ఉన్నాడా లేదా అని టెస్ట్ చేయడానికి ఫస్ట్ ఒక చిన్న అమౌంటే కొట్టించుకుంటాడు. తర్వాత వచ్చేసి ఆ అమౌంట్ వచ్చేసి పెంచుకుంటూ పోతాడు. సో, కాబట్టి ఫ్రెండ్స్ మీరందరూ దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ మధ్య కాలంలో వచ్చేసి క్రెడిట్ కార్డ్ విషయంలో కూడా చాలా మోసాలు జరుగుతున్నాయి. చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు ఈ విషయంలో కూడా. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చాలామంది తెలియకనే మోసపోతుంటారు. నా ఈ చిన్న ప్రయత్నం ద్వారా ఎవరైనా సేవ్ అయితే గిన చాలా సంతోషం. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు మీకు ఈ విషయం అర్థం చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను. ఓకే. థ్యాంక్ యూ.